పాటించవలసింది ఫస్ట్గా లాంగ్వేజ్ రూల్స్ పాటించాలి. లాంగ్వేజ్ అంటే పారాగ్రాఫ్స్ రాయాలి. ఆల్రెడీ అందరికీ చెప్పాం, మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. పారాగ్రాఫ్స్ అక్కడ రాయాల్సి ఉంటుంది ప్రజెంటేషన్ రూపంలో. పాయింట్లుగా రాసి చూపించుకోండి. అదే నాన్ లాంగ్వేజెస్ అయితే పాయింట్స్గా రాయాలి. ఫస్ట్ ఎగ్జామ్ తెలుగు కాబట్టి మీకు కొంచెం ఫియర్ ఉంటుంది. అంటే కొత్త వాతావరణం, కొత్తగా పరీక్ష రాయడం, వేరే చోటకి వెళ్ళి ఆ సెంటర్ వైజ్ ఆ టికెట్ నెంబర్ అది వెతుక్కుని రూమ్ ఎక్కడ ఉందో చూసుకొని కొత్త వాళ్ళతో పరిచయం చేసుకుంటూ రాసే పరీక్ష కాబట్టి కొంచెం బాగా వచ్చి ఇది నాకు వచ్చు అనుకున్న ప్రశ్నలు ఉంటాయి కదా, అవి టిక్ పెట్టుకుంటూ వెళ్ళండి. అన్నీ చివరిదాకా చదివేయండి. అలా టిక్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఫస్ట్ మార్జిన్స్ కొట్టడం. ఆ మార్జిన్స్ అంటే ఆల్రెడీ ఉంటాయిలే, ఇంకేం మార్జిన్ కొట్టక్కర్లేదు. మీరు ఆల్రెడీ మార్జిన్స్ ఉంటాయి, లైన్స్ ఉంటాయి. 24 బుక్లెట్, 24 పేజెస్ ఉన్నటువంటి బుక్లెట్ ఇస్తారు. మ్యాక్సిమం అదే సరిపోతుంది. చక్కగా లైన్ టు లైన్ అందంగా రాయండి. ఎప్పుడు కూడా మీ అక్షరాల అందాన్ని బట్టే మీరు ఎలా చదువుతారు అన్నది కనబడుతూ ఉంటుంది. అందుకని ఫస్ట్ అప్రిషియేషన్ ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రజెంటేషను. మీరు అందరూ విజయం సాధించి తీరుతారు. ఇంకా నేను చెప్పడానికి ఏమీ లేదు. మేడం గారు చెప్పారు. థ్యాంక్ యూ మేడం గారు. అయితే ఒక మాట, తేలిగ్గా వచ్చేదానికి ఎప్పుడు కూడా విలువ ఉండదు, విలువైనది ఎప్పుడు కూడా తేలిగ్గా రాదు. అర్థమవుతుందని చెప్పిన మాట. తేలిగ్గా వచ్చేదానికి విలువ ఉండదు, విలువైనది ఎప్పుడు కూడా తేలిగ్గా రాదు, కష్టంతోనే వస్తుంది. ఏంటి, ఏ టీచర్ అయినా సరే ప్రతి విద్యార్థి కూడా కష్టపడి చదివి పాస్ అవ్వాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశపడతారు. ఏంటి, చూసి రాసి పాస్ అవ్వాలని ఏ టీచర్ కూడా ఒప్పుకోరు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి నాశనం అవ్వాలన్నా పతనం అవ్వాలన్నా 100 చెడ్డ లక్షణాలు అవసరం లేదు. అహంకారం అనే ఒక చిన్న చెడ్డ లక్షణం చాలు. ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలన్నా విజయం సాధించాలన్నా 100 మంచి లక్షణాలు అవసరం లేదు. ఆత్మవిశ్వాసం అనే ఒక గొప్ప లక్షణం ఉంటే చాలు. ఎవరైతే ఆత్మవిశ్వాసంతో 10వ తరగతి మొదల నుంచి ఇప్పటి వరకు కూడా తన తల్లిదండ్రుల కష్టాన్ని చూసి తమ కష్టంగా భావించి చదువునే ఒక గొప్ప వరంగా భావించి కష్టపడుతూ రాత్రనగా పగలనగా తిండి నిద్ర అన్నీ మానుకుని చిన్న చిన్న సరదాలు త్యాగాలు వదులుకొని ఎవరైతే తమ లక్ష్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, ముందుకు వెళ్తున్నారో అటువంటి విద్యార్థులందరికీ కూడా తప్పనిసరిగా పరమేశ్వరుడు మంచి మార్కులు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని నేను మనస్సాక్షిగా కోరుకుంటున్నాను. తప్పనిసరిగా జరుగు తీరుతుంది. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంత విలువగా వేదికను అలంకరించినటువంటి మన ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీ వల్లి కామేశ్వరికి నా నమస్కారాలు. అలాగే నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. సో ఈరోజు మనం ఫైనల్ కంక్లూజన్కి వచ్చేసాం. లాస్ట్ డే 10th క్లాస్. ఓకేనా? మీకు చెప్పే సలహాలన్నీ కూడా మనకి ఇక్కడ మన హెడ్ మ్యాన్ బాగా చెప్పారు, అలాగే మన తెలుగు సార్ కూడా చెప్పారు. సో నా సైడ్ నుండి ఇచ్చే సజెషన్స్ ఏంటి అంటే, ఇప్పటి వరకు ఎగ్జామ్స్ మీరు ఇక్కడ రాశారు, అంటే మీ టీచర్స్ సమక్షంలో రాశారు. ఇప్పుడు మీరు కొత్త ప్లేస్కి వెళ్తున్నారు. అక్కడ అట్మాస్ఫియర్ మనకు అనుకూలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీకు ఎప్పుడూ చెప్తున్నాం, కొత్త ప్లేస్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి. మీ హాల్ టికెట్ మీరు పట్టుకెళ్ళండి. హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎగ్జామ్ సెంటర్కి 1/2 అవర్ ముందుగా చేరుకోండి. దీనివల్ల ఏంటి అంటే మీకు టెన్షన్ పడకుండా ఉంటారు. ఎప్పుడైతే మనకు టెన్షన్ ఉండదో ఆటోమేటిక్గా మన చదివిన సబ్జెక్ట్ మన బ్రెయిన్లో ఉంటుంది. ఓకేనమ్మా? అదొకటి గుర్తుపెట్టుకోండి. వాటర్ తాగండి, ఎక్కువ ఆలోచించొద్దు. ఓకేనమ్మా? ఇంకా ఏంటి అంటే, ఎక్కువ కాలం చదివింది మన లైఫ్లో ఎక్కువ కాలం ఎవరితో ఉంటామంటే స్కూల్ లైఫ్ స్టూడెంట్స్తో ఎక్కువ ఉంటాం. నెక్స్ట్ మీరు ఇంటర్కి వెళ్తారు, డిగ్రీ చదువుతారు, కానీ తక్కువ కాలం మన ఫ్రెండ్స్తో ఉంటూ ఉంటాం. సో ఈ 10 ఏళ్ళు అంటే 1 to 5th, 6 to 10th మంచి స్నేహితుల్ని మీరు ఏర్పరచుకొని ఉంటూ ఉంటారు. మీ సరదాలు సంతోషాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఓకేనమ్మా? అక్షరాలు నేర్చుకోవడం, అక్షరాలు రాయడం చదవడం వస్తే చాలు, ఐడెంటిఫై చేస్తే చాలు, హిందీ పాస్ అవుతారు. అయితే వెయిట్ చేస్తున్నా. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయులకి నమస్కారం. విద్యార్థులకి అందరికీ ఆశీస్సులు. రేపు పరీక్ష రాయబోయేకి శుభాభినందనాలు. ఆల్ ది బెస్ట్. మనం
ఎందుకంటే 585+ మన స్కూల్కి మార్క్స్ రాబోతున్నాయని నేను ఊహించాను. ఇవన్నిటి బట్టి నేను అనుకున్నాను ఇంగ్లీష్లో 95 అలా వస్తాయి, ఎందుకంటే బాగా రాస్తారు, మంచి మార్కులు వస్తాయి. తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారు. ఇంటర్మీడియట్ తెలుసు కదా. నాకు కూడా మీరు చేసే ప్రతి పని తెలియజేసే విధంగా ఉండాలి తప్ప మీరు చేసే పని ఏది కూడా అమ్మా నాన్నకి తెలియకుండా లోపాయకరంగా చేయడం అన్నది చాలా తప్పు. పడకుండా ఎగ్జామ్ పేపర్ చూడగానే స్టార్టింగే గాబర్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే అది మెయిన్ ఎగ్జామ్. ఇప్పుడు వరకు ఇది స్కూల్లో ఏదైనా డౌట్ ఉంటే పక్క వాళ్ళకి అడిగి తర్వాత సరి చేసుకుంటారు. కానీ అక్కడ మీరు చూస్తున్నాను నేను, అంటే ఫస్ట్ పిట్స్ పేపర్స్ రాస్తున్నారు, ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ పెడుతున్నారు, మళ్ళీ వేరే వాళ్ళు చెప్పారని మళ్ళీ అది తప్పు కొట్టేసి ప్లస్ మైనస్ ప్లస్ ఇలా మార్చేసి మొదటి పేజీని అంతటిని చాలా గలీజ్గా చేసేస్తున్నారు. అలా కాకుండా ఫస్ట్ పేజీని కూడా మీరు నీట్గా ప్రజెంటేషన్తో స్టార్ట్ చేయాలి. అర్థమైందా? బిట్ పేపర్ రాసినప్పుడు వాళ్ళకి మీ తాలూకా ఆల్రెడీ తెలిసిపోతుంది వీళ్ళు ఓన్గా రాశారా లేదా. ఇవన్నీ మీ ఫస్ట్ పేజీ చూసి అతనికి ఒక ఇంప్రెషన్ వచ్చేస్తుంది. సో ప్లస్లు మైనస్లు బ్రాకెట్లు పంక్చువేషన్ మార్క్స్ మిగతా సబ్జెక్టులు ఎలా ఉన్నాయో మ్యాథ్స్లో కూడా అలాగే ఉంటాయి. అవి ఖచ్చితంగా పాటించండి. అంటే పాయింట్స్ ఇచ్చినప్పుడు బ్రాకెట్ పెట్టడము, ఇలాంటి పంక్చువేషన్స్, కామాలు, మధ్యలో బ్రాకెట్లు నేను చూస్తున్నాను కాబట్టి మీ పేపర్ దిద్దాను కాబట్టి నాకు మీ తాలూకు మిస్టేక్స్ తెలిసాయి. అందుకు చక్కగా రాయండి. టీచర్స్ అందరికీ కూడా నా నమస్కారములు, పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఆల్ ది బెస్ట్ అమ్మా ఫస్ట్ మీ అందరికీ. అయితే నా సబ్జెక్ట్కి వచ్చేసరికి ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ని దాంట్లో ఉన్న క్వశ్చన్స్ని 1-2 సార్లు చదవండి, దాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత టిక్స్ పెట్టుకోండి. కొద్దిగా డౌట్గా ఉన్నవి రౌండప్ చేసుకోండి. అలా అయిన తర్వాత దాని తర్వాత ఒకటి రాసుకుంటూ వచ్చి ఎవరైనా మీకు హెల్ప్ చేయడానికి వచ్చినా కూడా తొందరగా మీరు రాసిన ఆన్సర్ని కొట్టేయకుండా అది కరెక్టా కాదా అని మీరు వెరిఫై చేసుకోండి ఒకసారి. వాళ్ళు చెప్పింది కూడా రాంగ్ అయ్యి ఉండొచ్చు, అంతే కదా. ఇంకా డయాగ్రామ్ సైజ్ వచ్చేసరికి, డయాగ్రామ్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఒక డయాగ్రామ్ వేసిన తర్వాత దాని చుట్టూ లేబులింగ్ చేసేస్తున్నారు మీరు. అలా చేయకూడదు. కొద్దిగా లెఫ్ట్ సైడ్కి డయాగ్రామ్ వేసి దాని లేబులింగ్ రైట్ సైడ్ వచ్చేలాగా స్కేల్ని యూస్ చేసి మీరు లైన్స్ కొట్టి నేమ్స్ సరిగ్గా రాయండి. ఇంకా ఎస్ఏ మార్క్స్ క్వశ్చన్కి వచ్చేసరికి 16th A రాస్తున్నారా 16th B రాస్తున్నారో మీరు మెన్షన్ చేయట్లేదు. అది నేను క్వశ్చన్ పేపర్ చూసుకొని నేను రాసుకోవాల్సి వచ్చింది మొన్న. అలా చేయొద్దు, మార్క్స్ పోతాయి. అనవసరం ఉండండి. అలాగని మరీ అస్సలు ఏమీ బుర్ర తెప్పను అనే పరిస్థితి ఉండద్దు. అక్కడ సహకారాలు అవసరమే, కానీ ఎక్కువ మాత్రం చేయకూడదు. మొదటి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇవ్వడం తీసుకోవడం అనేది మాత్రం ప్రజెంట్ అవ్వకూడదు. సోషల్ ఎవరు వదిలేసుకోకండి, అందరూ పాస్ అవ్వండి. క్లాస్లో చాలాసార్లు చెప్పాం కదా, అదే మళ్ళీ ఇక్కడ ఇప్పుడు దాకా చెప్పిన అన్నీ పాటించాలి. చాలా ఖచ్చితంగా చెప్పేది ఏం లేదు. మ్యాప్ పాయింటింగ్, ఇన్ఫర్మేటివ్ స్కిల్స్ అవి 15 మార్కులు, ఈ 15 మార్కులు. మీ మనసు అన్నీ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా రాశారంటే ఖచ్చితంగా పాస్ అవుతారు. అసలు పాస్ అవ్వడానికి అవకాశం లేని బ్యాచ్ అంతా వెనకాల పోయారు, వాళ్ళు వింటున్నారు లేదా, అది కావాల్సింది మనకి. అర్థమైందామా? మీ పనుల్లో మీరు తిరుగుతూ ఉన్నారు. ఒకరోజు ఉండాలి, సింపుల్గా అరిగిపోవాలి, ఇబ్బంది పడకూడదు. అది చాలా ఇంపాక్ట్ చూపుద్ది. మీరు ఏదో అనుకుంటే తిండి గురించి మళ్ళీ 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 చెప్తున్నారు. మేడం గారు చెప్పినా, సార్ చెప్పినా. హెచ్ఆర్ మేడం గారికి, ఆ తోటి ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా మా 10th క్లాస్ స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్స్ అన్ని పర్ఫెక్ట్గా రాయాలంటే ముఖ్యంగా హెల్త్ ఇంపార్టెంట్. కాబట్టి బయట ఫుడ్స్ ఏమీ తీసుకోకండి, ఇంటి దగ్గర ఫుడ్డే తినండి, ఓకేనా? అంతా పర్ఫెక్ట్గా రాయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. సో మనకి అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయుల వారికి మరియు కార్యక్రమానికి సహకరిస్తున్న తోటి ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకుందామని స్కిప్ చేయమన్నాను ఏమ్మా. సో ఒకసారి మరి మనందరం మాట్లాడేసుకుని కాసేపు వెళ్ళిపోదాం. సరే, అయితే ట్రాన్స్ఫర్లు అయినాయి. జూన్లో పాత వాళ్ళకి ఒకలా చెప్పాము, ఓకే.
కొత్త వాళ్ళు ఎవరు వస్తారో ఏంటో ఎలా జరుగుతుందో అని చెప్పి చాలా టెన్షన్గా ఉన్నాం మేము. సో వెళ్ళిపోయాక కొత్త వాళ్ళు ఎవరు రాలేదు. సో మనకి దురదృష్టం ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరు రాకుండా 3 నెలలు గడిచిపోయింది. సో అలాంటిది వాళ్ళు బలవంతంగా కొన్నాళ్ళు ఉన్నా సరే మీకు చాలా ఇష్టంగా చెప్పారు, ఏమాత్రం ఇబ్బంది లేకుండా. కాబట్టి వెళ్ళిపోయిన ఉపాధ్యాయులకు కూడా సో మీ అందరి తరఫున నా తరఫున కూడా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం మనం. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్తో వీళ్ళు కంటిన్యూ చేశారు. ఆల్మోస్ట్ సిలబస్ 1 మంత్ వరకు ఉంచి వెళ్ళిపోయారు. యాక్చువల్గా నాది కాదని వదిలేయచ్చు. వాళ్ళందరూ ఉండి సిలబస్లు మ్యాథ్స్ కానీ బయాలజీ కానీ సో చాలా బాగా చెప్పారు. సో వాళ్ళకి కూడా మనం మర్చిపోకూడదు. ఇంకోటి వచ్చిన వాళ్ళు ఆ లోటు భర్తీ చేయడానికి చాలా టైం పడుతుందేమో అనుకున్నాను. సో నేను ప్రిపేర్ అయిపోయాను కొన్ని సబ్జెక్టులు, యాక్చువల్ చెప్పాను కదా మీకు. సో నేను మ్యాథ్స్ ప్రిపేర్ అయిపోయినా, బయాలజీ ప్రిపేర్ అయిపోయాను నేను. సో వచ్చే వాళ్ళు ఏం ముసలోళ్ళు వస్తారు, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ట్రాన్స్ఫర్లో అని. కానీ యంగ్ టీం డైరెక్ట్ డిఎస్సి వరకు మనకి రాలేదు. అలాగా మళ్ళీ మేము యంగ్ టీం తోటి ఫిల్అప్ చేసి మేడం గారికి ఒక యంగ్ టీంని ఈ రోజున మండలంలో టాప్ బెస్ట్ స్కూల్ కింద నిలపడానికి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా మేము అందరం కష్టపడి ఈ స్కూల్ ఈ స్థాయికి తీసుకొచ్చాం. మూలన్న స్కూల్ అంటే ఎవరు పట్టించుకోక్కర్లేదు, కానీ అయినా సరే మండలంలో ప్రతి ఈవెంట్లో కూడా మండపం పేరు వినబడేలాగా మేము అందరం కూడా కష్టపడుతున్నాం. సో అది ఓకే. ఇంకా యాక్చువల్గా ఈ కార్యక్రమానికి పెళ్లి పెద్ద ఎవరంటే నేనే కదా. సో చిన్నప్పుడు మా నాన్నగారు కానీ ఎవరినైనా సరే పెళ్లి చేసాక అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు పెళ్లి చేసి కారు ఎక్కుతున్నప్పుడు ఊరికి ఏడ్చేసేవారు. మా నాన్నగారు కానీ మా అమ్మగారు ఏలేడు బుద్ధి లేకుండా ఏడుస్తున్నారు, మంచి సంబంధం చేశారు. మా బావగారు టెలికామ్ ఎంప్లాయ్, వాళ్ళ తాతగారు ఎంప్లాయ్, వాళ్ళు ఆస్తుంది, అది పెళ్లి చేసుకుని రిచ్గా వెళ్తుంది, ఆయన ఎందుకు ఏడుస్తున్నారు చిరాకుగా అని చెప్పి మేము నవ్వుకునేవాళ్ళం. అయిపోయింది, అలా గడిచిపోయింది. తర్వాత నాకు జాబ్ వచ్చింది. తర్వాత ఫస్ట్ వెళ్ళాను, పిల్లలతో ఒక 6 మంత్స్ గడిపాను. నవంబర్లో జాయిన్ అయ్యాను, ఏప్రిల్లో వెళ్ళిపోతున్నారు. కానీ ఆ తర్వాత జస్ట్ 4 మంత్స్కి నా ఏజ్ కూడా పెద్ద కాదు, కానీ ఆ పిల్లలు వెళ్ళిపోతుంటే చాలా ఇబ్బంది అవుతుంది. అనుభవంలో పెళ్లి పెద్ద నిజంగా మీరు నిజమే చాలా సక్సెస్ఫుల్గా తీసుకొచ్చారు ఈ కార్యక్రమాన్ని. ఈ పిల్లల్ని ఈ వాతావరణానికి తీసుకురావడం అంటే మామూలు విషయం. 10th క్లాస్ని తీర్చిదిద్దడం అంటే కత్తి మీద సామే. ఎందుకంటే ప్రతి సబ్జెక్టు లోటు లేకుండా వాళ్ళకి తర్ఫీదునిస్తూ గైడెన్స్నిస్తూ మరి ఫైనల్కి తీసుకువెళ్తూ వాళ్ళకి ఎంతో మరి ప్రతి ఒక్కరి మీద దృష్టి పెట్టాలి. ఎన్ఆర్ విషయంలో కావచ్చు, అటెండెన్స్ విషయంలో కావచ్చు, ఈ మధ్యన అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు, మరి స్లిప్ టెస్ట్లు. అమ్మా ఆడవకండి.